బాణుడి ప్రచండ రూపానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఒక్కసారిగా వేసవి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, పోలవరం జిల్లాలకు సంబంధించి అత్యధికంగా 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. బాలుడి ప్రచండ ఉష్ణోగ్రతల ప్రభావంతో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తరచూ విద్యుత్ కోతలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్నారులు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే వాతావరణం ఈ వచ్చే వారం రోజులు ఇదే విధంగా ఉంటుంది కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. ఒకవేళ పని మీద బయటకు వచ్చినట్టయితే వదిలైన పల్చటి లేత రంగు వస్తువులు ధరించాలి, తలకు తలపాగా చుట్టుకోవాలి, లేదంటే క్యాప్స్ అయినా ధరించాలని చెప్తా ఉన్నారు. శీతల కళ్ళజోళ్ళు అయితే ఏదైతే కూలింగ్ స్పెక్ట్స్ ఉంటాయో ఆ కూలింగ్ స్పెక్ట్స్ కూడా ధరించి బయటికి రావాల్సి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో రవాణా రంగం మీద పెద్ద ఎత్తున ప్రభావం పడతా ఉంది. ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి మొదలవుతున్నటువంటి ఈ 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. సాయంత్రం 6 దాటిన తర్వాత కూడా వాళ్ళు వాహనాలు తీసి బయటకు రెగ్యులర్ గా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ట్రిప్స్ అయితే చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ ఉష్ణోగ్రతల నేపథ్యంలో పెద్ద ఎత్తున శీతల పానీయాలు తీసుకోవాలి, తరచూ వాటర్ తీసుకోవాలి. ఎక్కువగా అంటే 2-3 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే డిహైడ్రేషన్ గురవుతారని చెప్పేసి కూడా వైద్యులు హెచ్చరిస్తా ఉన్నారు. శీతల పానీయాలతో పాటు జ్యూస్, కొబ్బరి బొండాలు కూడా తీసుకుంటే ఈ డిహైడ్రేషన్ ప్రభావం నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి కూడా వైద్యులు హెచ్చరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి చిన్నారుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు ఊబకాయంతో ఉన్నవారు, వృద్ధులు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా